యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం। ఈ రోజు ప్రధాన అంశం పులివెందుల అరటి రైట్స్ ఆగసాట్లు టీడీపీ దృష్టి అనే అంశంపై విశ్లేషణ। ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అటు తర్వాత సబ్స్క్రైబ్ చేయండి। మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే 10 నుంచి 20 మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది। ఇక అసలు విషయానికి వద్దాం। ఎక్కువ గాలి వచ్చినా ఎక్కువ వాన వచ్చినా నష్టపోయేది పులివెందుల నియోజకవర్గంలో అరటి రైతులు। ఈ అరటి రైతుల ఆగసాట్లపై టీడీపీ దృష్టి సారించింది। మొన్న లింగాల మండలంలో అరటి రైతులు ఎన్ని ఆగసాట్లు పడ్డారో గాలి వానకు అరటి చెట్లు కూలిపోయి అక్కడికి వెళ్లి టీడీపీ నేతలు పరిశీలించారు। అక్కడ ఆ రైతులకు న్యాయం చేసేందుకు పోరాటం చేశారు। మరోవైపు వైకాపా నేతలు కూడా లింగాల మండలం పర్యటించారు। అటు తర్వాత నిన్న జరిగిన గాలి వానకు అరటి వేల్పల గ్రామంలో అరటి చెట్లు కూలిపోయాయి అని తెలుగుదేశం నేతలు అక్కడికి వెళ్లారు। ముఖ్యంగా తుంగభద్ర కెనాల్ చైర్మన్ అయినటువంటి జోజిరెడ్డి, అటు తర్వాత పార్త సారథి రెడ్డిలు అక్కడికి వెళ్లి పంటను పరిశీలించారు। నష్టం ఎంత వాటిల్లింది, ఏ విధంగా వాటిల్లింది అనే అంశాలను క్షుణ్ణంగా రైతులను అడిగి తెలుసుకున్నారు। ఇదే అంశాన్ని సంబంధిత మంత్రి దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామని ఈ టీడీపీ నేతలు హామీ ఇచ్చారు। ఈ విధమైన పరిస్థితులు పులివెందుల నియోజకవర్గంలో కొనసాగుతూ ఉన్నాయి। ఎక్కువ గాలి వచ్చినా ఎక్కువ వాన వచ్చినా అసలు నీటి వసతులు లేకపోయినా పంట నష్టపరిహారం నష్టపోతున్నది ఎవరు అంటే అరటి రైతులే। ఒకవైపు తెలుగుదేశం నేతలైతేనేమి, మరోవైపు వైకాపా నేతలైతేనేమి నష్టపోయిన ఆ రైతుల గురించి పోరాటాలు కూడా చేస్తూ ఉన్నారు। వాళ్ళకి నష్టపరిహారం చెల్లించే విషయంలో పూర్తి దృష్టి సారిస్తూ ఉన్నారు అన్నదే నా ఈ చిన్న వీడియో। మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య, నమస్తే।